తన జీవితాన్ని సరిదిద్దాలని నేను ఈ ఊరొచ్చాను. ఇప్పుడు మా విద్య జీవితానికి ఒక దారి దొరికింది, కానీ ఆ దారికి ఆలపాటి వారు అడ్డుపడతారేమో అని నేనే మీ ఇంటికి వచ్చాను. మా విద్యను పెళ్లి చేసుకున్న కృష్ణ ఆలపాటి వారికి దత్తపుత్రుడంట. ఆ కృష్ణ కూడా మీ ముంబై కంపెనీలో నాలా మేనేజర్ అని చెప్పారు. ఇప్పుడు తన తల్లిదండ్రులు లేరని, తీర్థయాత్రలకు వెళ్ళారని, వారం రోజుల్లో వాళ్ళు వస్తారని చెప్పారు. వాళ్ళు వచ్చాక మా విద్య కృష్ణ చేయి పట్టుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇది గురువుగారు మ్యాటర్. వెంకీ, నువ్వు చెప్తున్నదంతా తికమకగా ఉందయ్యా. కృష్ణ అనే వ్యక్తి నాకు తెలియకుండా మా కంపెనీల్లో ఎవరున్నారా అని నువ్వు చెప్తున్నంతసేపు ఆలోచిస్తున్నా ఎవరో బోధపడటం లేదయ్యా. అతని ఫోటో ఏదైనా ఉందా? లేదు గురుగారు. వినయ్ అన్నయ్య పేరు వినయ్ కృష్ణ. అన్నయ్య కూడా విద్య ఫోటో చూసి పరిగెత్తాడు. అన్నయ్య పెళ్లి చేసుకుంది విద్యనా? ఈ విషయం వెంటనే వినయ్ అన్నయ్యని కలిసి అడగాలి. పోనీలే వెంకీ, నీ చెల్లెలి జీవితం సంతోషంగా మారబోతోంది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. సరే గురుగారు. బావకి నా ప్రేమ విషయం చెప్పడం కుదరడం లేదు. మళ్ళీ రావాలి. సరేనయ్యా, నేను కూడా నువ్వన్నా కృష్ణ ఎవరో ఇప్పుడే ఇంటికి వెళ్ళి కనుక్కుంటాను. అలాగే గురుగారు. వస్తాను మరి. అలాగే గురుగారు. నమస్కారం అఖిలాండేశ్వరి గారు. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. మీకు గుండెపోటు వచ్చిందని తెలిసి చాలా కంగారు పడిపోయాను. బోలెడు రాజకీయ భవిష్యత్తున్న మీకు ఏమీ కాకూడదని ఆందివేలో ఆంజనేయ స్వామిని కూడా మొక్కుకున్నాను. మీ మొక్కులే ఫలించాయేవో మినిస్టర్ గారు. నా ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదు. ముప్పుందో లేదో ఏముంది, దీన్ని కూడా పబ్లిసిటీ స్టంట్ లాగా వాడేసి ప్రజాసేవ చేస్తూ ఇలా అయింది అని చెప్పి సింపతి ఓటు లాగేద్దాం. బా మినిస్టర్ గారు, మీ బుర్రే బుర్ర, భలే ఐడియా ఇచ్చారు. ఆహా, మరేమనుకున్నావు? ఇలాంటివి వాడేగా నేనెంతటి వాడినయ్యింది. జనానికి మనం చేసిన సేవ కాదు గుర్తుండేది, పబ్లిసిటీ. ప్రజల మనసుల్లో ముద్ర పడిపోయేలా ఉండాలి. ఇంకా ఎలక్షన్కి ఎంతో దూరం లేదు. ఈ చుట్టుపక్కల 12 ఊళ్ళ ప్రజలకి మీ గొప్పతనం తెలియాలి. అధిష్టానానికి మీరేంటో ఎంత త్వరగా అర్థమైతే మీ గురించి చేస్తున్న నా ప్రయత్నం అంత త్వరగా ఫలిస్తుంది. మినిస్టర్ గారు, మీ ప్రయత్నానికి బలాన్నిచ్చే కార్యక్రమం నేను మొదలు పెట్టబోతున్నాను. 2 రోజుల్లో ఊళ్ళో అమ్మవారి జాతర మొదలవబోతుండాది. ఆ జాతరే నా ప్రచార వేదిక కాబోతా ఉండాది. 12 గ్రామాల ప్రజలు హాజరయ్యే ఈ అఖిలాండేశ్వరి గురించి పొగిడేలా ఖ్యాతి గడించబోతుండాను. ఇంటింటికి నేనే వెళ్లి స్వయంగా నా చేత్తో బొట్టు పెట్టి ప్రతి గడపను వేడుక నాది అన్నట్టుగా ఆహ్వానించబోతున్నాను. మంచిది అఖిలాండేశ్వరి గారు. ఈ జాతరని గనక మీరు సరిగ్గా వాడుకున్నారు అంటే ఒక్క రోజులోనే జనాల్లో ఊహించిన మైలేజీ మీకు దక్కినట్టే, టికెట్ కూడా వచ్చేసినట్టే. మరా పనిలో ఉండండి. వస్తానండి. అలాగే గరుడాచలం, అన్ని చూసుకో మరి. అలాగే మినిస్టర్ గారు, మా ధైర్యం మీరున్నారుగా. వస్తాను. నమస్కారం. నమస్కారం.
వచ్చుండారా? మరేం లేదు, రేపు ఊళ్ళో జాతర జరుగుతా ఉండాది. అందుకే కాబోయే ఎమ్మెల్యేగా ఇట్ట ఇంటింటికి తిరిగి ఇంటి పెద్దని పలకరించి జాతరకి ఆహ్వానిస్తా ఉండాను. రండమ్మా, బొట్టు పెడతాను. సర్లేండి, నేనే వచ్చి పెడతా. ఆగండి ఆగండి. మా నాన్నగారు చనిపోయి చాలా ఏళ్ళైంది. ఓ, అట్నా, సరేలే, బొట్టుదే ఉండాది. ఇదిగో అమ్మాయికి పెట్టేస్తాను. దా అమ్మి. ఆ ఆ ఇదిగో, మీరు నా పిలుపుని మన్నించి ఇంటిల్లిపాది తప్పకుండా ఊరి జాతరకి రావాలా, సరేనా? ఏందప్పి, మీ అమ్మగారేమి మాట్లాడరా? ఓ, మొహమాటమా? మంచిదమ్మా, మేం పోయొస్తాం. మరి ఇంకా ఊళ్ళో చాలా మందిని పిలవాల్సి ఉండాది. ఒరే భద్రం, ఇట్రారా, ఆడే నుంచుండవేంది? ఇదిగో అబ్బి, తీసుకో. ఏంటిది? అమ్మోరి పూజ కదా, అందుకే ప్రతి ఇంటి నుంచి తీసుకురావాల్సిన కొబ్బరికాయ, బియ్యం ఉచితంగా మేమే ఇస్తుండాము. అక్కర్లేదు, మావి మేమే తెచ్చుకుంటాం. అట్నా, సరేరా భద్రం, తీసుకో. సరేలేండి, మరి మేము వెళ్ళొస్తాం అమ్మా. పదండి.